జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఎల్కుర్కి గ్రామానికి చెందిన చిన్నయ్య 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. రిమాండ్కి తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలియజేశారు. వివరాల ప్రకారం ఎల్కూరు గ్రామంలో రాముడు అనే రైతు నలుగురు అన్నదమ్ములకు సంబంధించిన 6 ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరగా చిన్నయ్య 30,000 లంచాన్ని డిమాండ్ చేశారు. బాధితులు 15,000 రూపాయలకు ఒప్పుకొని అందచేస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి చిన్నయ్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డబ్బులు రికవరీ చేసినట్లు ఆయన తెలియజేశారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా ఉంటే తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తనకు మరియు తన టోటల్ వాళ్ళ 4 మెంబర్స్ అన్నదమ్ములు వాళ్ళ ఫాదర్ పేరు మీద భూమిని 6 ఎకరాలని తలా 1 ఎకరం 20 గుంటలు చొప్పున నలుగురు సమానంగా పంచుకొని ఆ పాస్బుక్స్ కోసం అని చెప్పి అతను ఇక్కడ అప్లై చేసుకున్నాడు. అంత ఆన్లైన్లో తర్వాత పహాన్లో మొత్తం వచ్చింది. ఆ తర్వాత ఈ పాస్బుక్స్ లోకల్ విఆర్ఏ చిన్నయ్య గారి దగ్గర ఉన్నాయని చెప్పి వెళ్ళి కలిస్తే అతను వాళ్ళ చిన్న ప్లస్ వీళ్ళకి అన్ని కలిపి ఒక 30,000 డిమాండ్ చేశాడు. తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పంపించి వెరిఫై చేపిస్తే వాళ్ళ చిన్న వాళ్ళ సంబంధం లేకుండా వీళ్ళ నలుగురు అన్నదమ్ముల పాస్బుక్స్ ఇవ్వడానికి 15,000 డిమాండ్ చేశాడు. తగ్గించలేదు. ఇది 7th రోజు కంప్లైంట్. తర్వాత మనం పంపించాం వెరిఫికేషన్కి. ఈరోజు మార్నింగ్ అతను డబ్బులు రెడీ చేసుకొని వస్తే మధ్యాహ్నం 2:30కి ఆఫీస్లోకి వెళ్తే లోపలికి వెళ్ళి కలిసిన తర్వాత పాస్బుక్లు ఇచ్చాడు. బయట తీసుకొని వచ్చి ఆ హోటల్ దగ్గర పక్క హోటల్లో 15,000 రూపాయలు తీసుకునే టైంలో మేము మా టీం అంతా రెడీగా పట్టుకున్నాం. మీడియేటర్ సమక్షంలో 15,000 రికవరీ చేసుకున్నాం. 15,000 రికవరీ చేసుకున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్లో రిపోర్ట్ చేస్తాం. ఎవరైనా లంచం సంబంధించి ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే మాత్రం మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. 1064 దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.